ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం చాలా బాధ్యతతో చెబుతున్నాను. ఎందుకంటే ఇది ఓ కథ కాదు, ఇది ఓ అమ్మాయి జీవితం. నంది అనే అమ్మాయి 2020లో పెళ్లి జరిగింది. 2022లో పెళ్లి రోజు వచ్చింది. కానీ ఆ రోజే ఆమె జీవితం ఆగిపోయింది. ఆమె తండ్రి కట్నానికి కావాల్సిన డబ్బు చివరకు ఇవ్వలేకపోయాడు. ఆ రాత్రే ఆమె మృతదేహం హాల్లో కనిపించింది. నంది వెళ్ళిపోయింది, కానీ ఆమె తల్లి మాత్రం ఇంకా బ్రతుకుతూనే ఉంది. ఒకే ఒక్క బాధతో, మిగిలిన డబ్బు ఇచ్చి ఉంటే మా బిడ్డ బతికి ఉండేదేమో అని. ఇదే సమయంలో ఆ అమ్మాయిని నిప్పుల్లో కాల్చిన వాడు మాత్రం మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఇది న్యాయం కాదు, ఇది మనం ఒప్పుకుంటున్న నిశ్శబ్ద హత్య. ఈ వీడియోలో నేను గ్రాఫిక్స్ చూపించలేను, శబ్దాలు వేసే ఫోర్స్లు పెట్టలేను. నేను చెప్పే ఒక్కో మాట వాస్తవం నుంచి వస్తుంది. అందుకోసం ఇంకా ఏమీ మాట్లాడలేని అమ్మాయిల కోసం ఒక్కసారి వినండి. మనం మాట్లాడకపోతే రేపటి నంది మీరు ఎవరైనా కావచ్చు. అది కూడా ఓ పసివాడిని అమ్మినంత నేరం. కానీ ఈ దేశంలో ఆ నేరానికి పేరే పెళ్ళి. అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి కాసులు అడిగే నీతి ఇది. కట్నం అడిగిన వాడు పురుషుడా లేక వ్యాపారుడా? ఎవరెవరు బాధపడుతున్నారు తెలుసా? రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళలో ఒకరిని ఎంచుకో. ఆమె తల్లి కడుపులో నుంచి పెళ్లి వరకు ఒక్క ప్రశ్నతో బతుకుతారు: కట్నం ఎంత పెట్టగలమో. అమ్మాయి చదువుకుంటే కట్నం తగ్గుతుందా? ఉద్యోగం చేస్తే బంగారం ఎక్కువ పెట్టాలా? ఏ దయ్యం ఈ కట్నం? అమ్మాయి ఒక్కదాన్నే కాదు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరినీ తినేస్తోంది. కట్నం అంటే ఏమిటి? ఒక అమ్మాయి తండ్రి బ్రతికి ఉండగానే తన కూతురుని కోల్పోయే ప్రక్రియ కట్నం. అది బంగారం రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, లేదా అప్పుల రూపంలో కూడా కావచ్చు. పెళ్లి పేరుతో అమ్మాయిని కొనేయడమే ఇది ముఖ్య లక్షణం. ఇది ప్రేమ కాదు, ఇది పాశవికత. ఇది ఎప్పటి నుంచి ఉందంటే, పాత రోజుల్లో అమ్మాయికి తల్లి ఇచ్చేది స్త్రీధనం, ప్రేమతో, ఆశీర్వాదంగా. కానీ ఇప్పుడు అబ్బాయి వాళ్ళ డిమాండ్కు తగ్గట్టు ఇవ్వకపోతే మర్చిపో, అదే కట్నం కేసు. కాలం మారింది, కానీ ఆలోచన మాత్రం వాడిపోతూనే ఉండిపోయింది. కట్నం ఎక్కడ ఎక్కువగా చూస్తాం? గ్రామాల్లోని ఒక చిన్న పెళ్లిలోను, నగరాల్లోని ఖరీదైన పెళ్లిలోను 2 చోట్ల కట్నం కామన్. ఒక చోట నోరు మెదలదు, ఇంకో చోట లెక్క తప్పదు. విద్య కలిగిన జీవితం ఉన్న కట్నం అడిగే దుష్టబుద్ధి మాత్రం మారలేదు. కట్నం ఎందుకు అడుగుతున్నారంటే, అబ్బాయి డిగ్రీ పట్టా తీసుకున్నాడా కాబట్టి ₹1,00,000 కావాలట. ఎందుకంటే అబ్బాయికి ఉద్యోగం వచ్చిందట. అసలు ప్రేమను మనిషిలో చూడకుండా లాభ నష్టంగా కొలిచే వాళ్ళతో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. కట్నాన్ని మనం ఎలా ఆపాలి? నువ్వు అమ్మాయిని ప్రేమించావా? అయితే అమ్మాయి తండ్రిని దోచుకోవాలని ఆలోచించకండి. కట్నం అడగడం పురుషత్వం కాదు, అది నీలో మానవత్వం లేదు అన్న సర్టిఫికెట్గా గుర్తించాలి. అమ్మాయి కుటుంబం ఇవ్వకూడదు, అబ్బాయి కుటుంబం అడగకూడదు. సమాజం నిరాకరించాలి, చట్టం ఉపయోగించాలి. డౌరీ ప్రొహిబిటేషన్ యాక్ట్ 498A సెక్షన్ ఈ చట్టాలున్నాయి, కానీ ఉపయోగించరు. చివరగా ఒక్క మాట, మీ అమ్మ నీ నాన్నను ప్రేమించింది కాసుల కోసం కాదు కదా. నువ్వు ప్రేమ కోసం పెళ్లి చేసుకో, కట్నం కోసం కాదు అని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక జీవితాన్ని ఆయన కాపాడవచ్చు. అమ్మాయిలు అమ్మకం కాదు, జీవించేందుకే అని.